మాస్క్ లేకుండా వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాక ఇదే నా ఫస్ట్ ఫుల్ లెంగ్త్ వ్లాగ్. అదే కాకుండా ఇవాళ ఇంకో ఘనకార్యం కూడా చేశాను. అదేంటంటే ఎప్పుడూ లేనిది సింగిల్‌గా నేను ఒక్కదాన్నే డిన్నర్‌కి బయటికెళ్ళాననమాట ఒక రెస్టారెంట్‌కి. యాక్చువల్‌గా ప్లాన్డ్ ఏం కాదు. అప్పటికప్పుడు అనుకోని ఓకే ట్రై చేద్దాం. అసలు చేయగలమా లేదా అని నన్ను నేనే ఏదో ఛాలెంజ్ చేసుకున్నట్టు ఫీల్ అయిపోయి వెళ్ళాను. వెళ్తున్నంత సేపు అసలు చేస్తానా? చేయగలనా? ఓకే. చేయగలవులే అని నన్ను నేనే సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళాను. దగ్గరికెళ్ళగానే కాస్త టెన్షన్ కొంచెం ఎక్కువయ్యి వద్దా వెనక్కెళ్ళిపోదామా అనిపించింది. ఆఖరికి లిఫ్ట్‌లో దిగాక కూడా దానికి తగ్గట్టు నన్ను తీసుకెళ్ళి మొత్తం అందరు ఫ్యామిలీస్ ఉన్న మధ్యలో టేబుల్ అలొకేట్ చేశారు. అసలు ఇంకో టేబుల్ కూడా ఖాళీ లేదు. ఇన్‌ఫాక్ట్ ఫస్ట్ ఇస్తే నేను ఇంకోటి చేంజ్ అడిగితే అది ఇచ్చారు. ఇంకా చేంజ్ లేదు. ఫుడ్ వచ్చాక కూడా ఎవరు చూడట్లేదు కదా! ఓకే. తప్పదింక అన్నట్టు మొహం అలా ఏడ్చినట్టు పెట్టుకొని అలా కానిచ్చాను. మెల్లమెల్లగా కవర్ చేస్తూ ఎవరు చూడట్లేదా? వీడియో రికార్డ్ చేస్తుంటే ఆక్వర్డ్‌గా ఉందా? ఒక్కటి కాదనుకోండి 100 క్వెషన్స్ నా బుర్రలో. ఇంకా అందరిని అబ్జర్వ్ చేసుకుంటూ ఇంకా ఆపేసి మూవీ చూసుకుంటూ తిన్నాను. ఇంతకీ ఇది నేను తిన్న స్టార్టర్స్. దాని తర్వాత చాట్ కౌంటర్ దగ్గరికెళ్ళాక వెళ్ళేటప్పుడు కూడా కొంచెం అడుగు వేస్తూ వెళ్ళాక అక్కడ ఈయన చెఫ్ చేసే ఆయన వ్లాగ్ చేస్తున్నానని అడిగి చెప్పాక వాళ్ళు అదే మాట్లాడుతున్నారు. ఓకేలే సరే కాస్త ధైర్యం వచ్చింది. ఫుడ్ దగ్గరికొస్తే చాట్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి. ఫుడ్‌లో చాలా ఐటమ్స్ బాగానే ఉన్నాయి. ఇన్‌ఫాక్ట్ ఇవి మెయిన్ కోర్స్ ఐటమ్. ఇంకా వేరే ఐటమ్స్ కూడా రిపీట్‌గా పెట్టుకున్నాను కానీ రికార్డ్ చేయలేకపోయాను చాలామంది జనాలు ఉండడంలో. యాక్చువల్లీ ఇదైతే నా సెకండ్ విజిట్ ఈ ప్లేస్‌కి. ప్రీవియస్ టైం కన్నా ఈసారి టేస్ట్ ఎక్కువ బాగుందనిపించింది. చూసారు కదా చాలామంది జనాలొచ్చారు. లైక్ బర్త్‌డే సెలబ్రేషన్స్ అవుతాయి కదా! అలా అయ్యి ఇంకా అందరూ సరౌండ్ చేసేసరికి ఇంకాస్త దడ ఎక్కువయ్యి ఆపేసాను కెమెరా. ఇంక మూవీ చూస్తూ ఫుడ్ కంప్లీట్ చేసి మెల్లగా సెట్ అవుదాం అనే టైంలో ఇంకో బర్త్‌డే సెలబ్రేషన్స్. నేను డెజర్ట్స్ వరకు వెళ్ళేసరికి ఆల్మోస్ట్ అందరూ ఖాళీ అయ్యాక వెళ్ళాను. సో ఈలోపు కొంచెం క్వాంటిటీ తగ్గింది. బట్ టేస్ట్ అయితే చాలా బాగుండింది. మళ్ళీ రీఫిల్ చేస్తారనుకుంటా. దెన్ లాస్ట్‌లో ఒక క్యాండీ తీసుకొని వచ్చి తిందామనేసరికి ఇంకో బర్త్‌డే సెలబ్రేషన్స్. టైమింగ్ చాలా బాగుందనుకోని తినేసాక ఇది లాస్ట్‌లో లైక్ ఆల్మోస్ట్ అందరూ వెకేట్ చేశారు. ఇంకా అందరూ వెళ్ళాక అప్పుడు ధైర్యంగా ఒక క్లిప్ తీసుకున్నా. ఇంకా మనం కూడా వెళ్ళిపోయే టైం వచ్చిందని ఫిక్స్ అయ్యి వన్స్ హ్యాండ్ వాష్ అని చేసుకొని వచ్చి కూర్చున్నాక బెల్ చెప్పాను. చెప్పిన టైంలో ఐ వాజ్ థింకింగ్ సరే పిక్ దిగుదామా అది ఇది అని చూస్తున్నాను ఎవరినన్నా అడుగుదామా అంటే అక్కడ ఉన్న స్టాఫ్‌ని. బట్ మనకున్న ధైర్య సాహసాలకి ఇంక చాలులే అనిపించి లైక్ ఆ ధైర్యం అయితే చేయలేదు, అడగలేదు. మైట్ బీ నెక్స్ట్ టైం ఇంకాస్త ధైర్యం తెచ్చుకుంటానేమో ఇఫ్ ఎట్ ఆల్ మళ్ళీ ఇలాంటి ఏదన్నా ప్లాన్ వేస్తే. ఇంకా బిల్ చెప్పి ఆటో బుక్ చేసుకుని స్టార్ట్ అయిదామనే టైంలో ఇట్ వాస్ రైనింగ్ లైక్ హెల్ అనమాట. అసలు ఘోరమైన వర్షం. ఇలా బుక్ అయింది ఆటో. అండ్ దెన్ కిందకొచ్చి వన్స్ ఆటో ఎక్కాక ఇంకా నేను రీకాల్ చేసుకుంటున్నాను. నేను నిజంగా వచ్చాను, చేశాను. ఓకే. ఇట్స్ నైస్. ఫస్ట్ థింగ్ నన్ను నేను నమ్మలేదు. బట్ ఐయామ్ ఓకే నౌ. ఇప్పుడు ఇంటికెళ్ళి ఎలా చెప్పాలి? ఇన్‌ఫాక్ట్ ఎవ్వరికీ చెప్పలేదు. చెప్తే నమ్మరు కూడా. నువ్వు వెళ్తున్నావా ఒక్కదానివి అని. ఇప్పుడు వెళ్ళి ఈ వీడియో పోస్ట్ చేసేంత వరకు కూడా చాలామందికి తెలీదు. వెళ్ళొచ్చాను ఆర్ ఎల్స్ లైక్ ఈ ఇన్సిడెంట్ జరిగింది అన్న టైప్స్. చూసాక వాళ్ళు ఏమంటారో చూడాలి. దెన్ అలా ఇంటికి వచ్చి కాస్త కొంతసేపు టైం తీసుకొని అప్పుడు రిఫ్రెష్ అయ్యాను. వచ్చి రిఫ్రెష్ అయ్యి అండ్ దెన్ ఐ హావ్ డిసైడెడ్ ఓకే ఇది నెక్స్ట్ ఎడిట్ చేసి మెల్లగా పెడదాము అనుకుంటూ అలా అయిపోయింది ఈ డే అంతా. సో నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకేదన్నా ట్రై చేసి వ్లాగ్ చేస్తాను. అందులో బాయ్ బాయ్.